హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఏమైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు తయారు చేసుకునే స్వీట్ అండి ఇది. గోధుమ పిండితో ఇలా నెలవంకలు చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్వీట్ కోసం ఇక్కడ 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని పిండి సాల్ట్ బాగా కలిసేలాగా ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి వేడి చేసుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలండి. నెయ్యి అనేది 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత చేత్తో పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండ అనేది ఫామ్ అయితే నెయ్యి కరెక్ట్ గా సరిపోయినట్టండి. ఒకవేళ ఉండ రాకుండా పిండి అనేది పొడి పొడిగా ఉన్నట్లయితే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం 1 కప్ వరకు బెల్లం తురుము తీసుకోవాలండి. ఏ కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును కూడా తీసుకోవాలి. తర్వాత బెల్లం ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని పాకం పట్టించుకోవాలి. చూసారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయి పాకం బాగా మరుగుతున్న టైంలో బాగా దంచిపెట్టిన ఇలాచీని 3 వరకు యాడ్ చేసుకోవాలి. పాకం అనేది మరి ముద్రపాకం రాకూడదండి. మనం ఇలా వేళ్లతో చెక్ చేస్తున్నప్పుడు స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ కలిపెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ అనేది మరి మందంగా ఉండకూడదు, అలానే మరి పలుచుగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం గా ఉండాలి. తర్వాత వాటర్ బాటిల్ క్యాప్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా నెలవంకలను కట్ చేసుకోవాలి. నెలవంకల ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి. వీటిని లో టు మీడియం కి స్టవ్ చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు స్టవ్ గనక హైలో పెట్టేస్తే ఇది ఉడకదండి, పైన కలర్ వచ్చేస్తుంది. అదే మీరు లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపల నుండి బాగా ఉడుకుతుంది. ఇవి వేగడానికి ఒక 5 నుంచి 6 నిమిషాలైనా టైం పడుతుందండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ నెలవంకలను కూడా ఫ్రై చేసుకోవాలి. అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాకం మాత్రం ఇవి వేసినప్పుడు చాలా వేడిగా ఉండాలండి. ఒకవేళ ఇవి ఫ్రై అయ్యేసరికి పాకం గనక చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకుని దానిలోకి నెలవంకలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది అరగంట తర్వాత అండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, జ్యూసీగా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా